రైట్. వెంకటస్వామి గారు, సీఎం బహిరంగ సభ పెట్టడం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికా లేకపోతే మీ పార్టీలో జరుగుతున్న డ్యామేజ్ని కంట్రోల్ చేసే స్ట్రాటజీనా, ఏమంటారు సార్? ముందుగా నేను పాపిరెడ్డి గారికి ఒకటి రెండు వారు లేవనెత్తిన విషయాలను నేను క్లియర్ చేయదలుచు సార్. చెప్పండి. ముందుగా రెడ్డి సామాజిక వర్గంతో మేము గెలిచినామని చెప్పడం అంటే అట్లా వెంకటస్వామిని చెప్పలేదు, ర్యాలీ అయ్యి సపోర్ట్ చేసి ఇప్పుడు డిస్కంటెంట్మెంట్ చేయబట్టే గెలిపించారని కాదు, కానీ నిజంగా మనం చేశారు. అది మీరు ఒప్పుకున్న దగ్గర విషయం. కొంత మాకు వచ్చిన మాట వాస్తవమే. ముందు నుంచి అసలు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనే పేరు ఉన్నది. దాన్ని నేను ఈ మాటని బహిరంగంగా ఓపెన్ గా నేనే మీరు సంఘాల పోయి మీటింగ్లు పెట్టి తిరిగి చెప్పిన వాళ్ళందరూ నేను కూడా వెళ్తున్నా సార్. సో రెండవ విషయం ఏంటంటే పోయినసారి మొత్తం సబ్బండ వర్గాలు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. పర్టికులర్లీ ఓబీసీ వర్గం, బీసీ వర్గము ఎప్పటి లేని విధంగా సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. తర్వాత సార్ ఏమంటున్నారంటే రెడ్డి సామాజిక వర్గం కూడా అసంతృప్తిగా ఉన్నది అనే మాట సార్ అంటున్నాడు. ఎందుకు అసంతృప్తి ఉన్నది సార్? 45 ఇప్పుడు నేను విషయం చెప్తున్నా. ఏమంటానంటే ప్రభుత్వం వినలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గం ఆ పట్ల ఎందుకు నేను అనేది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎక్కువ మంది రెడ్లకే ఇచ్చినాము, మంత్రివర్గం రెడ్లకే ఎక్కువ మందికి ఇచ్చినాము. ఇప్పుడు ఇది డిబేట్ డెబ్బై శాతం 60% రెడ్లకే ఉన్నాయి. అయినా కూడా రెడ్డి సామాజిక వర్గం మా మీద ఎందుకు ఉంటుంది? జీవన్ రెడ్డి ఈజ్ నాట్ ఓన్లీ పర్సన్ టు రిప్రజెంట్ ద రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తలేడు. జీవన్ రెడ్డి పోయినంత మాత్రాన మొత్తం రెడ్డి సామాజిక వర్గం మాకు వ్యతిరేకంగా ఉంది లేదా మా పట్ల అసంతృప్తి కూడా అని, అది వ్యక్తిగతమైన అసంతృప్తి. జీవన్ రెడ్డి గారిది 100% వ్యక్తిగతమైనటువంటి. మొన్నటిదాకా ఆయన కార్యకర్తలు మాట్లాడారు. నేను స్వయంగా మాట్లాడినా. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఈ కార్యకర్తలు అయిపోయింది, నా వ్యక్తిగతమైనటువంటి గౌరవం వెంకటస్వామి సరే, వ్యక్తిగత గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే, ఇవ్వద్దని ఇప్పటికి కూడా అంటున్నా నేను. ఆయన పార్టీ మారి వెళ్ళిపోతున్న సమయంలో కూడా మేము జీవన్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నేతను మేము వదులుకోవడం మాకు బాధాకరమే అని చెప్తున్నాం. కానీ అది ఒక్కటే మాకేదో అశనిపాతం అవుతుంది అనేటువంటిది కూడా ఏం లేదు. నేను ఇంతకుముందు చెప్పిన వదులుకోవద్దని చెప్పిన మా అధిష్టానానికి కూడా నేను చాలా గట్టిగా చెప్పిన. ఆయనకు ఏదైతే ఆయన లేవనెత్తున్న విషయాలను ఆయనే చాలా విషయాలు సైద్ధాంతిక విషయాలు లేవనెత్తినాడు. ఆ సందర్భంగా నేను చెప్పిన May 4th వరకు ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ ఉన్నాయి సార్. అధిష్టానం నన్ను పంపించింది, కొద్దిగా ఓపిక పట్టండి, May 4th రిజల్ట్స్ వస్తాయి. ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడదాం సార్, స్వయంగా ఖర్గే గారు మీతో కూర్చొని మాట్లాడతామని చెప్పినారు. ఆయన సాటిస్ఫై కాలేదు, ఆయన ఇష్టం, ఆయన వెళ్ళిపోయినాడు. సో ఇవాళ నేనేమంటున్నానంటే ఒక చిన్న మా వైపు నుంచి చిన్న స్ట్రాటజిక్ మిస్టేక్ ఏందనంటే, పాపిరెడ్డి గారు అన్నట్టుగా మా పాజిటివ్స్ చెప్పుకుంటే మంచిది నెగిటివ్స్ కంటే. ఇక నెగిటివ్స్ ఎన్ని రోజులు చెప్తాం? కేసీఆర్ గారు తప్పులు చేసిన అనేది చాలా స్పష్టము, ప్రజలంతా నమ్మినారు కాబట్టి మాకు అధికారం ఇచ్చినారు. సో కాబట్టి ఇప్పుడు ఇంకా కేసీఆర్ గారి తప్పుల గురించి ఎంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అనవసరంగా జగిత్యాల సభకు ఎగ్జైట్ అయిపోయి మా పార్టీ సంబంధించి మా ముఖ్యమంత్రి గారు అనవసరంగా ఎగ్జైట్ అయిపోయి ఆయన కౌంటర్ మీటింగ్ పెడుతుండొచ్చు, కానీ ఇది స్ట్రాటజీగా కరెక్ట్ కాదని నా ఉద్దేశము. దాంతో ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అయితే అనేటువంటిది కూడా తప్పే. ఎందుకంటే మీడియా చూస్తున్నది, సమాజం చూస్తున్నది. కేసీఆర్ గారు వచ్చి రేపు ఆడ ఏ సభలో ఏం మాట్లాడతారో అది రాస్తారు, అంటే రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డకు పోయి ఏం చెప్తారో అది కూడా రాస్తారు. దానివల్ల రాజకీయాలు పెద్దగా మారతాయని నేను అనుకోవటం లేదు. కానీ ప్రభుత్వము నిజంగానే పాజిటివ్ యాంగిల్లో వెళ్తే మంచిగా ఉంటుందనే పాపిరెడ్డి గారి యొక్క సలహాన్ని నేను 100% తీసుకుంటున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ దాట్ మేము ఏం చేయలేదు అంటున్నారు. ఇంకా ధనాన్ని కూడా బ్యాన్ చేసినటువంటి ప్రభుత్వం నుంచి బ్యారికేడ్లు పెట్టుకొని హోం మంత్రికి కూడా ఇంటర్వ్యూ అయినటువంటి ముఖ్యమంత్రిని చూసినాము. అట్లాంటి చోట ఇవాళ ప్రజలలో కలిసిపోయే ముఖ్యమంత్రిని చూస్తున్నాం, ప్రజల్లో కలిసిపోయేటువంటి మంత్రులను చూస్తున్నాం, ప్రజల్లో కలిసిపోయేటువంటి కాంగ్రెస్ నాయకులను చూస్తున్నాం. ఒక స్వేచ్ఛను చూస్తున్నాం. అందరూ తమ నిరసన వ్యక్తం చేయాల. చాలా మంది చాలా సంఘాలు, ఈ సంఘాలు పాపిరెడ్డి గారికి బాగా తెలుసు,
ఇంత పెద్ద చాంతాడంత పొరుగున్నటువంటి సంఘాలు, ప్రజా సంఘాలు కావచ్చు, లేదా ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేదా కార్మిక సంఘాలు కావచ్చు, ఎవరు 10 ఏళ్లలో మాట్లాడడానికి ధైర్యమే చేయలేనటువంటి పరిస్థితి, విద్యార్థి సంఘాలు కావచ్చు. సో అట్లాంటిది అలా ప్రతి ఒక్కరూ తమకున్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసేటువంటి ఒక స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఒక్కటి నిర్ణయం కానే కాదు. ఇది ఏమైనా ప్రాంతీయ పార్టీ కాదు, లేకపోతే కుటుంబ పార్టీ కాదు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం ఉంటుంది, మా అధిష్టానం ఉంటుంది. నాలాంటి నాయకుడు ప్రత్యక్షంగా గవర్నమెంట్ లేకున్నా సలహా ఇవ్వగలిగేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అంటేనే ప్రజల ప్రభుత్వం వచ్చినట్లు లెక్క. అది ఇక్కడైనా అక్కడైనా, కేంద్రమైనా ఇక్కడైనా ప్రజలకు కొంత స్వేచ్ఛ దొరుకుతుంది అనేది. ప్రజలు తమకు కావాల్సింది డిమాండ్ చేస్తారు, తమకు రాని దానికోసం నిరసన వ్యక్తం చేస్తారు. ఆ నిరసన శాంతియుతంగా ప్రజాస్వామికంగా వ్యక్తం చేసేటువంటి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగస్తులు ఉండి, ఆ పాపిరెడ్డి గారు, ఈ కత్తి వెంకట స్వామి తెలంగాణ ఉద్యమంలో ఫోర్ ఫ్రంట్ లో ఉండి కొట్లాడినాం. ఎట్లా కొట్లాడినాం? కాంగ్రెస్ అనేటువంటి పార్టీకి స్వేచ్ఛ ఇచ్చేటువంటి ఆదత్ ఉన్నది. ఆ ఆదత్ కారణంగానే అదే 10 సంవత్సరాల్లో కోదండరాం లాంటి ఇల్లు అది తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య స్థితి టిఆర్ఎస్ యొక్క మేడం గారు మాట్లాడుతున్నారు. మాది అరాచక పాలన. ఎక్కడమ్మా అరాచక పాలన? మాది, మీది అరాచక పాలన. దాన్నే దోహరాయిస్తున్నది. అరాచక పాలన అనేటువంటిది కేసీఆర్ 9.5 సంవత్సరాలు. దాన్ని ఆయన మర్చిపోలేక అరాచక పాలన అంటుంది. కానీ ఇది ప్రజాస్వామిక పాలన. అందరూ మీతో సహా, ప్రతిపక్షాలతో సహా, ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా అనేక సార్లు చెప్పినాడు. అనుభవజ్ఞుడైనటువంటి కేసీఆర్ గారు వచ్చి సలహాలు ఇస్తే మేము తీసుకుంటాము, మమ్మల్ని సజెస్ట్ చేయండి. అది మూసి విషయం కావచ్చు, హైడ్రా విషయం కావచ్చు, ఇంకే ప్రాజెక్ట్ చేసినా అడుగు తగ్గడం కావచ్చు, సలహా ఇవ్వండి అని చెప్పినాము. సలహా ఇస్తే సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దు. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక సందర్భాలు ప్రతిపక్షాన్ని సమయంతో మీరు సలహాలు ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు. దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో మేము మాకెంతో ఓబీసీలకు సంబంధించి జిన్కి ఆవాది ఇతన భాగీదారి అనేటువంటి నినాదం తెలంగాణలో పనిచేసింది. బీసీలంతా కాంగ్రెస్ వెనుక నడిచినారు. మేము మాలాంటి వాళ్ళకి టికెట్లు రాకపోయినా నేను ఫోర్ ఫ్రంట్ లో ఉండి 54 టికెట్లు అడిగితే మాకు వచ్చింది 20 టికెట్లు బీసీలకు. అయినా కూడా మేము పనిచేసినాం. ఎందుకనంటే ఒక సమిష్టి కోసం, ఒక రాక్షస పాలన అంతం కోసం మేమందరం కలిసి పనిచేసినాము. కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం. సోనియా గాంధీ గారి నాయకత్వం మీద, ఖర్గే గారి నాయకత్వం మీద, రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసంతో తీసుకొచ్చినాం. అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రిగా ఆయన చాలా తక్కువ కాలము, తక్కువ కంట్రిబ్యూషన్ ఫర్ కాంగ్రెస్. బట్ ఈ గోట ఆయన ఆపర్చునిటీ యాజ్ ఏ సీఎం. డెఫినెట్ గా ఆయన ఒక అఫెన్స్ గా పోతున్నాడు. డెఫినెట్ గా అఫెన్స్ లో పోవాల్సిందే. పోవడానికి మేము సమర్థిస్తూనే, నేను పాపిరెడ్డి గారు అన్నట్టుగా ఒక న్యూట్రల్ లైన్ తీసుకొని మేము ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి దాన్ని ప్రజల ముందు పెట్టినట్టు ఏది ఉంటే, టిఆర్ఎస్ ఏదో కొత్త నాటకాలు ఇప్పుడు అంటే జీవన్ రెడ్డి గారిది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పార్టీని ఉత్సాహపరచుకోవడానికి జీవన్ రెడ్డి గారిది ఒక అడ్వాంటేజ్. దాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు, సహజంగా తీసుకుంటారు. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అక్కర్లేదు. ఇక్కడ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాడు తీసుకోవద్దంటే మనం ఎట్లా? వాళ్ళు మీటింగ్ పెట్టుకోవద్దంటే ఎట్లా? మీటింగ్ పెట్టుకోండి, విషయం చెప్పండి, కాంగ్రెస్ పార్టీని నిలదీయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజలకు సంక్షేమం చేయండి. కేవలం రాజకీయ విమర్శ కాకుండా ప్రజా సంక్షేమం కోసం అది మీరైనా మేమైనా ఆ దిశగా ప్రయాణం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. భవిష్యత్ తరాలు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తాయని నేను భావిస్తున్నా. కాబట్టి కేవలం ఒక వర్గంతో కాకుండా సబ్బండ వర్గాల యొక్క సంపూర్ణ మద్దతుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ అసంతృప్తిలో ఒక వర్గం ఉన్నదనే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వంలో మేమే చెప్తున్నాం, అందరికంటే ఎక్కువ లబ్ధి పొందింది రెడ్డి సామాజిక వర్గమే. అది మంత్రుల రూపంలో కావచ్చు, చైర్మన్ల రూపంలో కావచ్చు, ఎమ్మెల్యేల రూపంలో కావచ్చు. మా అందరి టికెట్లు కట్ చేసి గొంతు కోసి ఆ పాపిరెడ్డి గారికి తెలుసు కదా, నన్ను వరంగల్ టికెట్ ఇచ్చిండ్రు, తర్వాత సురేఖ వచ్చింది, నన్ను పరకాల బొమ్మన్నారు, పరకాల నుంచి ఒక రెడ్డి సాబుని తీసుకొచ్చి పెట్టిండ్రు.
అట్లా అనేక చోట్ల బీసీల సీట్లను కట్ చేసి రెడ్లను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇంకా ఎంతకంటే ఏ ఇంపార్టెన్స్ ఇస్తారు భూతో నా భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ రెడ్డి సామాజిక వర్గం దొరకదు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం మా పట్ల అసంతృప్తి అనేటువంటి కరెక్ట్ కాదు. అది ఉంటే కూడా అది సమంజసం కాదని నేను భావిస్తున్నాను.